ఎడ్యుకేషన్ కు అధిక ప్రాధాన్యం. ఎడ్యుకేషన్ కా అశోక్ సార్ అనే వ్యక్తి అలా ఎన్ని రోజులు ఈ సందర్భంగా నేను ఒక విషయం చెప్తా. ఇలా 12 రోజు 13 అంటే 13 అయితే కావు, ఆయన 15 తారీఖు శురు చేసిండు. 12 రోజులు అవుతుంది. ఎడ్యుకేషన్ కి చాలా మంచి వాల్యూ ఇస్తాడు కదా రేవంత్ రెడ్డి. ఎడ్యుకేషన్ నాకు తెలిసి ఈ 2 రోజులలో నీ పని అవుతుంది. ఇంకొక 2 రోజులు ఆయన దీక్ష చేసిన చాలా కఠినంగా ఉంటుండు. ఇంతవరకు ఈ రాష్ట్రంలో కేసీఆర్ కంటే ఎక్కువ దీక్ష చేసిన వ్యక్తిగా చరిత్రకి ఎక్కిండు. కేసీఆర్ కూడా 11 రోజులు 9 రోజులు, ఆ పోరడు ఆ మోతిలాల్ నాయకుడు 9 11, బక్కదెట్ల కూడా 9 10. ఈయన 12 రోజుల దీక్ష ఈ రోజు కొనసాగబోతుంది. సో రేవంత్ అన్న, నాకు తెలిసి నీ ప్రభుత్వం కూలిపోతుంది. ఏ క్షణమైనా నీకు ఎమర్జెన్సీ వచ్చే అవకాశం ఉంది. నేపాల్ గుర్తుందా? మీ రాజగోపాల్ ఎప్పుడుగా నేపాల్లో ఏ గతి పట్టిందో నీకు నాకు తెలిసి నెక్స్ట్ 48 అవర్స్ నువ్వు రాసి పెట్టుకో. నెక్స్ట్ 48 అవర్స్ లా ఆయన ఆరోగ్యానికి ఏ క్షణం ఏం జరిగినా, ఎందుకంటే 12 రోజులు దాటింది, ఆయనకు హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, చాలా డిసీజెస్ ఉన్నాయి, షుగర్ ఉంది, బీపీ ఉంది, ఆయన పల్స్ మొత్తం పడిపోయింది. నెక్స్ట్ 48 గంటల్లో నువ్వు ఏ క్షణమైనా నీ ప్రభుత్వం కూలిపోయే ప్రమాదం ఉన్నది. వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఉన్నప్పుడు, కిరణ్ కుమార్ రెడ్డి ఉన్నప్పుడు, మహా మురగాళ్ళు మీ చంద్రబాబు నాయుడు నీ గురువు ఉన్నప్పుడు భయపడలే ఈ తెలంగాణ నిరుద్యోగులు కానీ ఈ తెలంగాణ కానీ. ఇలా ఏ ఓయూతోనైతే పెట్టుకుంటే చంద్రబాబు నాయుడు పోయి ఆందోళన పొందడో అదే ఓయూ ఇలా ఉప్పంగా పోతా ఉంది. నెక్స్ట్ 48 అవర్స్ లా నీ ప్రభుత్వం కూలిపోయినా ఆశ్చర్యపడిన పని. విద్య అంటున్నావు కదా, ఆ విద్యార్థులే కాంగ్రెస్ పార్టీ ఓటేస్తే మాకు 2 లక్షల ఉద్యోగాలు వస్తాయి, జాబ్ క్యాండ్ వస్తాయి, ఊరు తిరిగి ఓటేస్తారు. ఇవాళ అదే విద్యార్థులు నిన్ను బరిగీసి కొట్లాడడానికి సిద్ధమవుతారు. దిల్సున్నారు ఆ దిల్సున్నారు పోయి చూడు. నేను చెప్తా ఉన్న ఒక శ్రేయోభిలాషిగా నెక్స్ట్ 48 అవర్స్ లో నువ్వు రెస్పాండ్ కాకపోతే, నువ్వు ఒంటెద్దు పోకడ పోతే, నన్ను ఏం బీక్తలే అని అనుకుంటే, అహంకారానికి పోతే నిన్ను నేపాల్ పట్టిన గది పట్టిస్తారా లేరా చూసుకో. నువ్వు నెక్స్ట్ 48 అవర్స్ టైం లిమిట్ పెట్టుకో. ఏ క్షణమైనా ఏమైనా జరగచ్చు. ఆయన ప్రాణానికి కించిత్తు నష్టం జరిగినా ఈ రాష్ట్రం అగ్గైపోతుంది. నీ బరాబరే నీ ప్యాలెసే కాల్స్తారు, అవసరమైతే నీ జూబిల్స్ ప్యాలెసే కాల్చి పడేస్తారు. నువ్వు అంత తక్కువ అంచనా వేయకు. నిరుద్యోగుల్ని పండబెట్టి పంగలు గిరిను కల్వకుంట్ల చంద్రశేఖరరావు తెలంగాణ తెచ్చినోడైనా సరే, కేసీఆర్ ముఖ్యమంత్రి చేసింది తెలంగాణ నిరుద్యోగులే, కేసీఆర్ దించింది తెలంగాణ నిరుద్యోగులే, నీలాంటి సన్నాసాన్ని ముఖ్యమంత్రి చేసి కూడా తెలంగాణ నిరుద్యోగులే, రేపు నిన్ను దించబోయే కూడా తెలంగాణ నిరుద్యోగులే. వాళ్ళకన్నా అధికారం పోయినాక దించరు, నిన్ను అధికారం ఉండగానే దించుతారు. రాసి పెట్టుకో. నెక్స్ట్ 48 అవర్స్ నీ లైఫ్ చేంజ్ కాబోతుంది. చూపించుకో. మంత్రగాళ్ళ కాడికి పోయో బ్రాహ్మణుల కాడికి పోయో నీ ఏళ్ళు రాత్రి ఎట్టున్నాయి, నీ చేతి మీద రాత మంచుకుందా లేదా, దిగిపోయే అవకాశం ఉందా చెక్ చేసుకో. ఎందుకంటే ఆషామాష కాదు. ఈ తెలంగాణలో ఎవడు చేయనంత ఎక్కువ రోజులు చేస్తా ఉండు. గంటకు ఆయన ఆరోగ్యం క్షీణిస్తా ఉంది. ఈ రాష్ట్రంలో ఉప్పెన రాబోతా ఉంది. ఈ నిరుద్యోగుల్ని, ఈ ఆశా వర్కర్ని, ఇటు పోతే రైతుల్ని అందరూ ఉప్పెన వస్తే నీ పోలీసు డిపార్ట్మెంట్ మొత్తం తలుచుకున్నా, ఇద్దరు కూడా ఇక్కలేరు, మొత్తం తలుచుకున్నా. 4 కోట్ల మందిని అరెస్ట్ చేస్తావా? 4 కోట్ల మందిని చూసుకో. ఇవన్నీ నేను బరాబరే చెప్తాను రేవంత్ అన్న. నీ కర్మ. నీకు దేశమ్మోరి మీద కూర్చొని దిగిపోవాలని రాత రాసుకుంటే నేనేం చేయలేను. అశోక్ సారు పరిస్థితి ఆ రకంగా ఉన్నది. మరి నీ ఇష్టం. ఎందుకంటే విద్యకు అధిక ప్రాధాన్యం ఇస్తా అంటే నీ పత్తితో మాటలు నమ్మే నిరుద్యోగ తిరిగి ఓటేపించి రాగమై కూర్చున్నాడా? నీ పత్తితో మాటలు నమ్మే. ఇంకేందా 75 ఏళ్ల స్వతంత్ర భారతంలో ఒలింపిక్స్ లో మనం ఎక్కడ ఆడపోయిన హెచ్సీలు ఆడతారు, ఫుట్బాల్ ఆడుతుందా హెచ్సీలా, ఏబీవీపీకి వేసింది, మనం గెలవలే. ఎన్ఎస్సీఐకి నోటాకు వచ్చిన ఓట్ల వల్ల ఎన్ఎస్సీఐకి తెలుసా? కనుక్కొని హెచ్సీకు ఫోన్ చేసి, మన అన్న పేరు ఏం పేరు బట్టి అన్న, బట్టి విక్రమార్క ఎరికేగా హెచ్సీలో చదువుకుంది కదా, అడగమని ఒకసారి చెప్తాడు ఆయన. ఒలింపిక్స్ లో 5 కోట్ల జనాభా లేని దక్షిణ కొరియాకు 32 గోల్డ్ మెడల్స్ వస్తే మనకు వచ్చినవి ఎన్ని?
56 అంగుళాల ఛాతీలో ఏం ప్రయోజనం? మన లెక్క గాడిది గుడ్లు లేలే 56 అంగుళాల ఛాతీ. దేశ వ్యతిరేక కార్యక్రమాలు చేస్తలేవు. 56 అంగుళాల ఛాతీ కడిగిపోతుంది. ఈడ ఉన్న అంగుళాల ఛాతీ ఏం కొడుతాను? ఏమిచ్చిండు? గాడిది గుడ్డిచ్చిండు కదా. ఇప్పుడు నిన్నంటారు జనాలు, నిన్నంటారా? ఇంకా ఒలింపిక్స్ లో గోల్డ్ మెడల్స్ తెచ్చే బాధ్యత తెలంగాణ తమిళనాడు తీసుకుంటాయని వెల్లడి. చెన్నైలో తమిళనాడు ఎక్సెల్స్ ఇన్ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్ లో ప్రసంగం. అన్న పోయి ఎడ్యుకేషన్ సంబంధించిన ప్రోగ్రామ్ విషయం ఏంటి? మా అన్నకి ఎడ్యుకేషన్ అనే పదానికి మీనింగ్ తెలియదు. అసలు దాని లెటర్స్ అన్న రాయొస్తా? ఇంగ్లీష్ లో స్పెల్లింగ్ అని వస్తుందా? ఎడ్యుకేషన్ అంటే అన్ఎంప్లాయ్మెంట్ స్పెల్లింగ్ వస్తుందా? నాకు డౌటే. రేవంత్ అన్నకు వస్తుంది, నాకు చాలా పెద్ద డౌట్ ఉంటాయి అప్పుడప్పుడు. సో ఏది ఏమైనా అమరాబాద్ పిల్లట ఇక ఎడ్యుకేషన్ పైన ఫోకస్ చేస్తాంట. మరి నిరుద్యోగులు కూడా రేవంత్ అన్న పైన ఫోకస్ చేయరు. ఎప్పుడు దించుతారో డిసైడ్ కాదు. టైం ఎప్పుడు పెట్టరు, ఎప్పుడు దించుతారని ప్లాన్ చేస్తారో చెప్పరు. మరి నాకు చెప్తే దాన్ని బట్టి నేను కూడా చూస్తా. అదొక వార్త.